కళ్యాణ్ తనుజ అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 ఏ సీజన్లో లేనట్టు సీజన్ 1 నుండి ఇప్పటి వరకు సీజన్ 8 వరకు ఏ సీజన్లో లేని విధంగా విన్నర్కి రన్నర్కి ఇంత ఇంత ఫాలోయింగ్, ఇన్ని లక్షల మంది వాళ్ళ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సీజన్ అయిపోయి 40 days ఎబోనే అవుతుంది. ఇప్పటికీ కూడా కళ్యాణ్ తనుజ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగేవాళ్ళు, ఇంకా వాళ్ళ గురించి వీడియోస్ చేయమని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతలా అభిమానులను సొంతం అయితే చేసుకున్నారు కళ్యాణ్ తనుజ. వాళ్ళిద్దరైతే చాలా 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 బాగున్నారు. కానీ వాళ్ళని అభిమానించే కొంతమంది, ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని నెగిటివ్ చేయడం, తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ని నెగిటివ్ చేయడం, ఇలా అయితే జరుగుతూనే ఉంది. ఈ ఫ్యాన్ వార్ అయితే ఇప్పట్లో అయితే తగ్గేటట్టు లేదు. చూద్దాం ముందు ముందు. కానీ వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. మధ్యలో ఈ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోవడం మాత్రం ఆపట్లేదు. కళ్యాణ్ తనుజని ఇష్టపడే ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరు కలిసి ఒక షోకి అయితే వస్తే బాగుంటుంది, చూడాలనుకుంటున్నారు. అలాంటి అప్డేట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ నెలలో బేబీ ఉత్సవం అయితే ఉంది. కళ్యాణ్ తనుజ అయితే వస్తున్నారు. బేబీ సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ కూడా అందరూ ఆ షోకి అయితే వస్తున్నారు. ఇదైతే ఒక మంచి అప్డేట్. మళ్ళీ కళ్యాణ్ తనుజ ఇద్దరిని ఆ స్టేజ్ పైన మనం చూడొచ్చు. ఆల్రెడీ సంక్రాంతి ఈవెంట్కి అయితే వచ్చారు. తనుజ గెస్ట్ లాగా వచ్చి ఒక 15-20 minutes వరకే ఉండి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళింది. ఆ టైంలో కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారంట. కానీ అవైతే మనకైతే స్టార్ మా వాళ్ళు ఎడిటింగ్లో తీసేశారు. మనకైతే అవైతే చూపించలేదు. కానీ వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారంట. చూపిస్తే కొంచెం బాగుండేది. అంటే ఇద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. మళ్ళీ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్, తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ దాంట్లో కూడా నెగిటివ్ వెతుక్కొని మరి నెగిటివ్ అయితే చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి అదే దృష్టిలో పెట్టుకొని స్టార్ మా వాళ్ళు ఎడిటింగ్లో తీసేశారో ఏమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే బేబీ ఉత్సవం ప్రోగ్రామ్కి అయితే వీళ్ళైతే వస్తున్నారు. ఇంకొక అప్డేట్ కూడా ఉంది. తనుజ కళ్యాణ్ కలిసి ఒక షోలో లీడర్ అంటే జడ్జి లాగా అయితే ఉండబోతున్నారు అని అయితే తెలుస్తుంది. అది షో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది అనేది ఫర్దర్గా మనం వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పటివరకు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక టీంని లీడ్ చేస్తారా, లేకపోతే కళ్యాణ్కి కొంతమందిని ఇచ్చి టీం లీడర్ కళ్యాణ్ అంటారా, తనుజ కొంతమంది ఇచ్చి తనుజ టీం లీడర్ అంటారా, అదైతే ఇంకెటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. అవి ఏమైనా అప్డేట్స్ వస్తే మనం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేద్దాం దానిపైన. ఇప్పుడైతే వాళ్ళైతే బీబీ ఉత్సవంకి అయితే వస్తారు. మనం కళ్యాణ్ తనుజాని ఇష్టపడే ఫ్యాన్స్ అయితే, ఇద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ అయితే మళ్ళీ వాళ్ళిద్దరిని మనం ఒక స్టేజ్ పైన చూడొచ్చు. కానీ ఇద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ కొంతమంది బాధపడే విషయం ఏంటంటే, ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు, మళ్ళీ ఏ ఒక్క చిన్న పోస్ట్ పెట్టినా కూడా దాన్ని ఎమ్మటే ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు. తనుజ కళ్యాణ్ మీద, కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ మీద ఎందుకు ఇంత, వాళ్ళిద్దరి మీద ఎందుకు ఇంత హేట్ అసలుకి ఏం చేశారు? ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ కావడమే వాళ్ళు చేసిన తప్ప. ఎందుకు ఇంకా ఫ్యాన్ వార్స్ ఎందుకు? వాళ్ళిద్దరైతే చాలా బాగున్నారు. ఆ విషయం కళ్యాణ్ చెప్పారు. తనుజ ఏమో సంక్రాంతి ఈవెంట్లో అయితే చెప్పడం జరిగింది. యాంకర్ శ్రీముఖి అయితే అడుగుతుంది కదా, బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మీరు కలవడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా, లేకపోతే ఇప్పుడే కలిసారా అంటే అప్పుడు తనుజ చెప్తుంది, మేమైతే బయట అయితే కలవలే, కానీ నేను మాట్లాడాను, ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. అంటే వాళ్ళు బిగ్ బాస్ నుంచి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్స్ చేసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు, టచ్లోనే ఉన్నారు. రీసెంట్గా కళ్యాణ్ కూడా పోస్ట్లో చెప్పాడు, మేము ఒక పిక్ దిగి పెట్టకపోయినంత మాత్రాన మేము టచ్లో లేనట్టు కాదు, మేమైతే మంచిగానే ఉన్నాం, మేమైతే చాలా బాగున్నాం, ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేయకండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ ఉండండి అని రీసెంట్గా కళ్యాణ్ కూడా ఇన్స్టా స్టోరీ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరు అంతా బాగున్నప్పుడు ఎందుకు ఈ ఫ్యాన్ వార్స్, ఎందుకు ఇంతగానం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇద్దరి పైన? వాళ్ళని అలా వదిలేయండి, కొద్ది రోజులు వదిలేస్తే అంతా సెట్ అవుతుంది. ఈలోపు వాళ్ళు బీబీ ఉత్సవానికి వస్తారు, అయిపోతుంది. దాని తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మా టీవీలో ఇంకొక షో అయితే వస్తుంది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్రెడీ ఆ షో గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది.
కావాలనుకున్న వాళ్ళు వీడియో చూడండి. ఆ షో అయిపోయిన తర్వాత రౌడీస్ రౌడీస్ అని ఇంకొక షో అయితే రాబోతుంది. ఆ షోకి కూడా వీళ్ళిద్దరిని అయితే తీసుకుంటారు. దాని తర్వాత మనకి ఇంకా షోస్ అయితే ఉన్నాయి. అగ్ని పరీక్ష 2 ఉంది. దాని తర్వాత మనకి బిగ్ బాస్ ఉంది. వీళ్ళిద్దరు వస్తారు. ఇప్పుడు ఉత్సవం దానికి వస్తారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి మాత్రం వీళ్ళైతే జోడీలాగైతే వెళ్ళరు. ఎందుకంటే అది ఓన్లీ కపుల్స్కి మాత్రమే, పెళ్ళైన వాళ్ళకి, ఆల్రెడీ లివింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఆ షో. తర్వాత వచ్చే రౌడీస్ షోకి అయితే వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే టీఆర్పీ కోసం కూడా వీళ్ళని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది స్టార్ మా వాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కానీ, రౌడీస్ కానీ ఇవన్నీ కూడా మనకి టీవీలో అయితే రావు. మనకి జియో హాట్‌స్టార్‌లో మాత్రమే ఈ షోస్ వస్తాయన్నమాట. అక్కడ చూడొచ్చు. కళ్యాణ్, తనుజ విషయంలో వాళ్ళ ఫ్యాన్స్ చేసే ఈ హడావిడి గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంత నెగటివిటీ వాళ్ళ మీద? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే కళ్యాణ్, తనుజ విషయం అయితే ఏంటి, మరిన్ని ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఈ ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.